ఐకానిక్ వంతెన నమూనా ఖరారు. ఓటింగ్లో ఎక్కువ మంది మొగ్గు చూపిన డిజైన్నే ఎంపిక చేసిన ముఖ్యమంత్రి. 6 వరుసలు 5.22 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం. 2,500 కోట్లతో త్వరలో టెండర్లు. హైదరాబాద్, అమరావతి మధ్య 35 కిలోమీటర్లు తగ్గనున్న దూరం. రాజధాని అనుసంధానంలో ముఖ్యమైన ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ వంతెన డిజైన్ను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఇటీవల 4 నమూనాలను సీఆర్డీఏ వెబ్సైట్లో ఉంచి ఓటింగ్కు పెట్టింది. అన్నింటికంటే ఎక్కువగా దాదాపు 14,000 వరకు రెండో ఆప్షన్కు ఓట్లు పడ్డాయి. దీనివైపే సీఎం కూడా మొగ్గు చూపారు. ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైంది. అమరావతిలోని N13 రోడ్డును NH65 విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. 2,500 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. కూచిపూడి నృత్య భంగిమతో ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాలతో దీని నమూనా రూపొందించారు. స్వస్తిక హస్తరూపంలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది. నమూనాలో స్థానికతకు పెద్దపీట వేశారు. నిప్పన్ కోయి లిమిటెడ్ డీపీఆర్ను తయారు చేసింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనను 6 వరుసలుగా నిర్మిస్తారు. 2 వైపులా కాలిబాటలు ఉంటాయి. అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానదికి అవతల NH65 వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 2019లో అప్పటి తెదేపా ప్రభుత్వం 1,387 కోట్లతో N10 నుంచి పవిత్ర సంగమం వరకు ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన చేసింది. తర్వాత వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం స్థలం మార్చింది. పశ్చిమ బైపాస్ నిర్మాణంతో ఈ నిర్ణయం తీసుకుంది. NH65 వద్ద ట్రంపెట్ ఇంటర్చేంజ్. NH65 నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించాలి. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజీ మీదుగా రావాల్సి ఉంది. ఈ మార్గం రద్దీ సమయాల్లో వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఐకానిక్ వంతెన రాకతో ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి. మూలపాడు నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి అడుగు పెట్టొచ్చు. దీనివల్ల 35 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద వంతెన ముగియనుంది. ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు, ఇటు హైదరాబాద్ వైపు మారేందుకు ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మించనున్నారు.